యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవుచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుము అని దానితో చెప్పెను. మరియు నీ యెహోవా దూత, సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవును అని దానితో చెప్పెను. మరియు ఇదిగో యెహోవా దూత, యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును అని దానితో చెప్పెను.